హాయ్ అండి. ఈ అన్నయ్య కూతురు పెళ్ళిలో బియ్యం అయితే పోసుకున్నాం. మా పెద్దక్క కూడా పోసుకుంది. కాకపోతే నాకు ఫోటో లేదు. అందుకే నాదే పెట్టిన. పెళ్ళైతే చాలా బాగా చేశారండి గ్రాండ్‌గా. నాకు 10 మంది అన్నదమ్ములు. తమ్ముళ్ళు ఎవరు లేరు, అందరూ అన్నలే. పెద్దనాన్నకు 6 కొడుకులు. రెండో నాన్నకు రెండో పెదనాన్నకు 2, మా నాన్నకు 3, మా నాన్నలు 3 అన్నలు తమ్ముళ్ళు. వాళ్ళ పిల్లలం మేమంతా. కానీ అట్లా ఉండమండి, చాలా బాగా ఉంటాం అందరం. మా 4గో అన్నయ్య కూతురు పెళ్ళి ఇది. వాడు చూడండి చింటు వాడు ఎట్లా డాన్స్ చేస్తుండో. మా 4గో అన్న కొడుకు కూతురు అన్నట్టు వాళ్ళ పెళ్ళిది. ఈ ఎంట్రన్స్ డ్యాన్స్ ఫస్ట్ చేసేది ఉండే, ముహూర్తానికి టైం దాటిపోతుందని చెప్పేసి ఫస్ట్ పెళ్ళి చేసినాం. ముహూర్తం దాటక ముందుకే తాళి కట్టాలని చెప్పేసి చాలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తుర్రండి. మా కోడలతో కూడా చేయించిర్రు డాన్సర్సు. చాలా బాగా చేసింది డ్యాన్సు. నాకు 10 మంది అన్న తమ్ముళ్ళు అన్నాను కదా. నా మేనల్లుళ్ళు కూడా 12 మంది. మా పెద్ద అన్నయ్యకి 3 కొడుకులు, మేనకోడళ్ళు కూడా 10 మంది. మేము ముగ్గురంకు, మా ముగ్గురు నాన్నలకు మేము ముగ్గురం ఒకలొక్కలమే. మా పెద్దక్క చనిపోయింది. ఒక 2-3 ఇయర్స్ అవుతుంది. మేము ఇప్పుడు మా రెండో నాన్న కూతురు, నేను ఇద్దరం ఉన్నాము. మేము ఏదైనా మ్యారేజెస్ అయితే ఒకరోజు ముందుగా వెళ్ళి ఇక మేము చేసే కార్యక్రమాలు ఏవైనా ఉంటే మేము చేస్తాము. మా వదిన వాళ్ళు ఫస్ట్ అదే చెప్తారు, మీరు చేసేటివి మీరు చేయండి, మేము చూసుకుంటాం. ఇక ఇదైతే చేసేస్తామండి పనులైతే. ఇక అప్పగింతల టైంలో మా కోడలతో ఓపిలగా వెంకటేశ్వర స్వామికి డ్యాన్స్ చేయిస్తున్నాం. ఎందుకంటే అబ్బాయి పేరు కూడా వెంకటేష్. మా అమ్మ పట్టుకొని చేయించింది దాన్ని. మా అమ్మను కొంచెం పక్కగా అనేసి దాన్ని ఒకదాన్ని చేయమని చెప్పినాం. ఇక నేనైతే పెళ్ళిలో వేసుకున్న జడ డిన్నర్లో వేసుకున్నా. ఎందుకంటే పెళ్ళిలో ఇక్కడ అక్కడ అంటే జడ ఏమన్నా అవుతుందేమో అన్న భయంతో వేసుకోలేను. డిన్నర్లో వేసుకున్న సౌరం పెట్టి. వెంకటేశ్వర స్వామి దగ్గర మొక్కు తెచ్చుకొని వచ్చి ఒక 3 ఇయర్స్ అవుతుంది. బేబీ హెయిర్ ఉంది మొత్తము. అందుకని చెప్పేసి ట్రై చేసి వేసుకున్న జడ, కానీ నా వల్ల కాలేదు. మొత్తం నెత్తి చాలా పెయిన్ వచ్చిందండి. అందుకే తీసేసిన. ఒక 5-10 మినిట్స్ వేసుకొని ఫోన్లో ఒక 2 ఫోటోలు దిగి ఆ జడ మాత్రం రిమూవ్ చేసిన. ఇక లాస్ట్కి వచ్చేసి డ్యాన్స్ అయితే చేయిస్తుంది మా కోడలు. వాళ్ళ అన్నదమ్ములు మాత్రం చాలా డ్యాన్స్ చేసిరండి అమ్మాయిని పంపించిన తర్వాత. అప్పుడు చేయమంటే